హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. మధుకరెడ్డి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. మున్సిపాలిటీలో ఎవరు పాగా వేస్తారు, కార్పొరేషన్ సంబంధించి ఎవరు పీఠాన్ని దక్కించుకున్నారు, దానికి సంబంధించి కొద్ది గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్దాం. దీనికి సంబంధించి ఎలాంటి భద్రత ఉంది, మిగతా వివరాలు తెలుసుకునేందుకు కరీంనగర్ సిపి గౌస్ ఆలం అంటూ ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఓకే. కౌంటింగ్ సెంటర్ లో ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 500 పోలీస్ పర్సన్ కి డిప్లాయ్మెంట్ జరిగింది. 3 టైర్ సెక్యూరిటీ వేర్ మెయింటైనింగ్. కాలేజ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్ లో యాక్సెస్ కంట్రోల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కి కౌంటింగ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఏజెంట్స్ అండ్ దేర్ క్యాండిడేట్స్ రిప్రజెంటేటివ్ వచ్చారు అండ్ ఆఫీషియల్స్, మున్సిపల్ ఆఫీషియల్స్ కూడా కౌంటింగ్ ఆఫీసర్స్ వచ్చారు. లోపల ప్రశాంతంగా జరుగుతుంది. బయట కూడా ఇక్కడ ఎలాంటి క్రౌడ్ గ్యాదరింగ్ కూడా లేదు. ఇది కాకుండా టౌన్ లో కూడా పుట్ 20 పెట్రోలింగ్ పార్టీస్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ క్రౌడ్ అగ్రిగేషన్. సో విల్ ఎన్ష్యూర్ దట్ కౌంటింగ్ ఇస్ కండక్టెడ్. అంటే జనరల్ గా ఈ అంత అయిపోయినాక విజయోత్సవ ర్యాలీలు ఇవన్నీ తీస్తుంటారు కదా, వీటికి ఏమైనా రిస్ట్రిక్షన్స్? నిన్న ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. 163 BNSS ఎన్ఫోర్స్మెంట్ లో ఉంది. 5 or more పీపుల్ గ్యాదరింగ్ అలౌడ్ లేదు. దీంట్లో విక్టరీ ర్యాలీ కూడా వితౌట్ పర్మిషన్ అలౌడ్ లేదు. ఈ రోజు ఎవరికి ఏమేమి పర్మిషన్ ఇవ్వట్లేము. కాబట్టి ఎవరైనా విక్టరీ ర్యాలీ ఇట్లా చేస్తే వాళ్ళ మీద కేసు ఖచ్చితంగా అవుతుంది. ఎలాంటి విక్టరీ ర్యాలీ, బస్టింగ్ ఆఫ్ క్రాకర్స్, పుట్టింగ్ డీజే, ఎలాంటిది విక్టరీ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ అలౌడ్ లేదు. ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత దే హ్యావ్ టు స్ట్రేట్లీ గో టు దేర్ హోమ్ ఆర్ రెస్పెక్టివ్ ఆఫీసెస్, బట్ నో ర్యాలీస్ ఆర్ బీయింగ్ అలౌడ్. ఇది మొత్తంగా కరీంనగర్ కు సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాటు జరిగినాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థలో భాగంగా పోలీసు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే మొదట బ్యాలెట్ పేపర్లలో ఉన్న ఏదైతే ఉందో అవన్నీ కూడా కట్టలు కట్టడం జరుగుతుంది. ఒక్కొక్క కట్టలో 25 చొప్పున 1000 బండలుగా చేసి కౌంటింగ్ చేస్తారు. ఇవన్నిటికీ టేబుల్ అరేంజ్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ఏకగ్రీవం కాగా ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం చాలా ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు రామగుండం కార్పొరేషన్ లో కూడా ఏకగ్రీవం ఒక కార్పొరేటర్ కావడంతో అక్కడ 60లో 59కి కౌంటింగ్ జరుగుతుంది. కరీంనగర్ మాత్రం నెక్ టు నెక్ పోటీ, ప్రధాన పార్టీలన్నీ కూడా పోటీలు ఉండడం చేత కౌంటింగ్ పై తీవ్ర ఉత్కంఠ ఉంది. అదే 126 డివిజన్లకు సంబంధించి కార్పొరేషన్, అలాగే 340 వార్డులకు సంబంధించి 13 మున్సిపాలిటీలో కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం కౌంటింగ్ చూడొచ్చు. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ఇండోర్ స్టేడియంలో ఇక్కడ జరుగుతుంది. కార్పొరేషన్ కాకుండా మున్సిపాలిటీల్లో కూడా ప్రధాన పార్టీలు అన్ని కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో ప్రచారాలు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిన తర్వాత ఒక రోజు గ్యాప్ తర్వాత ఈ రోజు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థులు ఎవరెవరికి ఏమి ఓట్లు పడ్డాయి అనే ఒక కౌంటింగ్ ప్రక్రియలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు ప్రశాంతంగా ఉండడం కోసం చేస్తున్న దీనికి సంబంధించి మొత్తంగా చూస్తే ఇటు హుజరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ ప్రధానంగా ఉత్కంఠకు లేపుతుండగా అటు జగిత్యాల జిల్లాలో మెట్పల్లి, కొరుట్ల, రాయికల్, జగిత్యాల్, ఇటు చొప్పదండి, తర్వాత వేములవాడ, సిరిసిల్ల, ఇవన్నీ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను గెలుపు కోసం చేస్తున్న క్రమంలో కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం 8 గంటల నుంచి కౌంటింగ్ సంబంధించిన కౌంట్స్ బయటకొచ్చే అవకాశం ఉంది. అయితే బ్యాలెట్ పేపర్ తో జరుగుతున్న ఎన్నికలు కావడం చేత టైము పట్టేట్టుగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి విడుదలైన వాటిని బట్టి చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీకి లీడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా తమ అభ్యర్థులను గెలుపు కోసం తీవ్రంగా కృషి నేపథ్యంలో కొద్ది గంటల్లో దీనికి సంబంధించిన ఫలితాలు బయటకొచ్చే నేపథ్యంలో తీవ్రంగా ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెరపడనుంది. మొత్తంగా మున్సిపాలిటీలపై జెండా ఎవరు ఎగరిస్తారు, కార్పొరేషన్ల పైన ఈ పీఠాన్ని ఎవరు దక్కించుకోవడానికి మాత్రం ఉత్కంఠగా మారింది. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.